మనసులో మాట మీతో చెప్పుకోవాలని మళ్ళీ నేను ముందుకు వస్తున్నాను. మీకు నచ్చిందనుకోండి, నేను చెప్పిన విధానం బాగుంది అనుకుంటే బాగుంది అనుకోండి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రేమ అది తల్లి ప్రేమ గురించి చెప్పాలని. తల్లి ప్రేమ అనేది మనకే కాదు, జంతువుల విషయంలో, పక్షుల విషయంలో, ఏటి విషయంలోనైనా తల్లి ప్రేమను మించింది లేదు. మనం మామూలుగా మీరు ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే, తల్లి ప్రేమ అనేది దానంతటా అదే వస్తుంది. మనం ప్రేమించాలి అంటే ప్రేమించలేము, వద్దనుకున్నా పోదు. కాబట్టి ఇప్పుడు మన పశువులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, పాలు ఇవ్వాలి. మనం వెళ్ళి పాలు పిండుకోవాలంటే పాలు ఇవ్వదు. ఎప్పుడైతే తన బిడ్డ వెళ్ళి పొదుగులో తలబెట్టి పాలు తాగుద్దో అప్పుడు దానికి ఒళ్ళంతా పులకరించుద్ది. ఆ పులకరించినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రేమ అనేది దాన్ని అలా అంటే ప్రేమ అంటే మీరు వేరే అనుకుంటారు. ఎప్పుడైతే ఆ పులకరింత వచ్చిందో ఆ తల్లి ప్రేమ అనేది దానికి అప్పుడు మన పాలిస్తుంది, మనం పిండుకుంటాము. అదే విషయంగా ఏదైనా సరే, ఏ జంతువు అయినా, పక్షి అయినా సరే, దానికి చేతైనంత వరకు తన బిడ్డకి అక్కడక్కడ వెళ్ళి మేత తీసుకొచ్చి పెడుతుంది. 4 కుక్క ఉందనుకోండి, 4 పిల్లల్ని పెడుతుంది. 4 పిల్లలకి ఒక్క విధంగానే ప్రేమిస్తుంది, ఒక్క విధంగానే చూసుకుంటుంది. అదేవిధంగా మన తల్లి ప్రేమ అనేదాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్పులు అనేవి ఉండవు. అలాగే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం చిన్నప్పుడు ఎంత ప్రేమగానో పెంచుతాం. మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు చిన్నపిల్లలుగానే చూసుకుంటాం. పుట్టినప్పుడే కాదు, మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మన పిల్లల్ని మనం చిన్నపిల్లల కిందగా చూసుకొని ప్రేమిస్తాం. ఆ విషయంలోకి వచ్చేసరికి మనుషులుగా ఉన్న మనకి ఎంత అదృష్టం ఉందంటే, అవే జంతువులు కానీ, పక్షులు కానీ, ఆ పిల్లలు వాటి తల్లికి రుణం తీర్చుకోలేవు, తీర్చుకునే అవకాశం ఉండదు. అదే మనుషులుగా ఉన్న మనం మళ్ళీ తల్లి రుణం తీర్చుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. మన తల్లి మనని చిన్నప్పుడు ఎలా ప్రేమించి చూసిందో మన పిల్లలు కూడా అలా చూడాలని మన మనసులో ఉంటుంది. అదృష్టం ఉన్న వాళ్ళకి జరుగుతుంది, అదృష్టం లేని వాళ్ళకి జరగదు. కాబట్టి పిల్లలందరూ తల్లుల్ని మళ్ళీ తను ఒక చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎలా తను సంతోషం అనుభవించిందో తల్లికి కూడా అదే సంతోషాన్ని అందజేయాలని నా కోరిక. ఇది నేను చెప్తున్న మాటలు. నేను అదే చెప్తున్నానండి. మన పిల్లల్ని ఎలా చూసుకున్నాము, మన పిల్లలు కూడా మన అలా చూసుకోవాలనే ఆశ మనకుంటుంది. ఆ ఆశను వాళ్ళు తీర్చుతారు అని మనం భావిస్తాము. అదృష్టాన్ని బట్టి ఉంటుంది అది. కానీ ప్రతి పిల్లలు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రుల్ని అదే విధంగా ప్రేమించాలని నేను ఆశిస్తున్నాను. నా మనసులో మాట మీకు చెప్పాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఏదైనా నేను చెప్పిన దాంట్లో మీకు తప్పులేవు కానీ, ఏదైనా సలహాలు ఇవ్వాలి కానీ అని అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకే.